హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు NR9 ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో. ఈ వీడియోలో మేము సింపుల్గా ఫిష్ ఫ్రైని ఎట్లా చేసుకుంటామో చూపించబోతున్నాం. ముందుగా ఫ్రెష్గా కట్ చేయించిన 12 చేప ముక్కల్ని నీట్గా సాల్ట్తో కడిగి తీసుకున్నాము. తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం అండ్ 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా అండ్ 1.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక సగం నిమ్మకాయని గింజలు లేకుండా తీసుకోవాలి. ఆ రసాన్ని ఈ మిశ్రమంలోకి మంచిగా పిండేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్న ఈ పొడులన్నీ కూడా ఆ చేప ముక్కలకి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఫిష్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కొన్ని చేప ముక్కల్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా ఒకదానికి ఇంకొకటి టచ్ అవ్వకుండా కడాయిలో అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని వెంటనే కదపకుండా మనం వేసుకున్న ఈ చేప ముక్కలకి ఆయిల్ మంచిగా పట్టేటట్టు ఈ కడాయిని ఇట్లా తిప్పుకొని 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఒక్కొక్క చేప ముక్కని మెల్లిమెల్లిగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకున్న చేప ముక్కల్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కలన్నింటిని కూడా మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇట్లా ముక్కలన్నీ కూడా కడాయికి అడుగంటకుండా 5 నిమిషాలకు ఒకసారి వాటిని కలర్ మారేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చేప ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇట్లా కొంచెం కలర్ మారిన తర్వాత చేప ముక్కల పైన స్పూన్తో ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే పచ్చిగా ఉన్న దగ్గర కూడా పచ్చిదనం అంతా పోయి ముక్క మంచిగా ఫ్రై అవుతుంది. సో ముక్కలన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయి లాస్ట్గా ఈ ముక్కల్ని మళ్ళీ ఒకసారి ఇంకో వైపుకు తిప్పుకోవాలి. సో ఇప్పుడు పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. సో ఇట్లనే మిగిలిన ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న పీసెస్ని ప్లేట్లో పెట్టుకొని ఆనియన్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. Thank you.